మాట్లాడండి సార్. ఓకేనా. పార్వతీపురం మన్యం జిల్లా ఈరోజు గిరిజన గ్రామాల్లో సిపిఎం పార్టీ అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు గిరిజన హక్కుల కోసం, గిరిజనుల చట్టాల కోసం, ఈరోజు గిరిజనులకు రావాల్సిన నిధుల కోసం పోరాడుతున్న ఎర్ర జెండా నాయకత్వాన ఈరోజు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి గెలిపించి పార్లమెంట్కి, అసెంబ్లీకి ముందుగా వెళ్ళే విధంగా, ప్రజాప్రతినిధులు వెళ్ళే విధంగా అందరూ ఆలోచించాలని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఈరోజు మొన్న సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పెద్దాక పంచాయతీ దళసింగ గ్రామానికి సంబంధించి గిరిజనులకి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు సాగు చేస్తున్న భూమికి వెళ్ళే గిరిజనుల పైన ఈరోజు పారిశుద్ధ్య అధికారులు మీరు భూమి చేయడానికి వీల్లేదని చెప్పి వారి కత్తులు, గొడ్డలు కూడా నాపుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ పట్టాలు ఎందుకు ఇచ్చారంటే కేవలం రైతు భరోసా కోసం ఇచ్చాము కాబట్టి మీరు రైతు భరోసా తీసుకోండి, భూములు మాకు కుదిరని చెప్పి ఈరోజు పారిశుద్ధ్య అధికారులు తెలియజేస్తారు. మేము అడుగుతున్నాం, పారిశుద్ధ్య అధికారులు అడిగితే 2025 డిసెంబర్ 13వ తేదీ ముందు ఎవరైతే గిరిజనులు భూములు సాగు చేస్తారో వారికి పట్టాలు ఇచ్చాము, మిగతా వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి తెలియజేస్తాను. మరి పట్టాలు ఇచ్చేటప్పుడు అందులో ఐటీడీఏ పీఓ గారి సంతకం ఉంది, కలెక్టర్ గారి సంతకం ఉంది, అలాగే విఆర్ఓ సంతకం ఉంది, తహసీల్దార్ గారి సంతకం ఉంది. కానీ డిఎఫ్ఓ అడవి శాఖ అధికారి డిఎఫ్ఓ మేడం గారు డిఎఫ్ఓ వారికి సంబంధించిన సంతకం లేదని వాళ్ళు పెట్టలేదు. మరి నలుగురు సంతకం పెట్టి డిఎఫ్ఓ వారు పెట్టకపోవడానికి కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుందని చెప్పి ఈ మతలబ్ అనేది ఇప్పటికైనా క్లియర్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకవైపు గిరిజనులకు పట్టాలన్నీ కూడా వాళ్ళు రైతు భరోసా వస్తుందని చెప్పి ఎకరా, అరెకరా, 10 ఎకరాలు చేస్తే 5 ఎకరాలు, 5 ఎకరాలు చేస్తే 2 ఎకరాలు చేస్తే ఎకరా 10 కూడా భూమి ఇచ్చి ఈరోజు గిరిజనులకు మోసం చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ఐటీడీఏ పరిధిలో 8 మండలాలు ఉన్న ఈ గిరిజనులకు ఎవరికైతే అడవి పట్టాలు ఇచ్చారో వాటన్నిటిపైన సర్వే జరపాలి. పూర్తి స్థాయిలో గిరిజనులకు ఎంత భూమి చేస్తే అంత భూమికి పట్టాలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక పక్క కలెక్టర్ గారు సంతకం పెడతారు, ఒక పక్క పీఓ గారు సంతకం పెడతారు, తహసీల్దార్ పెడతారు. కానీ ఈ పక్క డిఎఫ్ గారు సంతకం పెట్టలేదు. గట్టి మాత్రం నా సంతకం లేదు కాబట్టి ఈ భూమి మాకు వచ్చిందని చెప్పి ఈరోజు గిరిజనుల పైన దౌర్జన్యం చేస్తాను. ఏదేమైనా ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకి పట్టాలు ఇచ్చి మోసం చేస్తారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా అన్ని గిరిజన గ్రామాల్లో దర్యాప్తు చేపట్టి గిరిజనులు ఎంత భూమి సాగు చేస్తే అంత భూమి వరకు చట్టం ముందు, అడవి సాగు చట్ట ప్రకారం 10 ఎకరాల వరకు ఒక గిరిజనకి పట్టాలు ఇవ్వాల్సిన చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం 10 ఎకరాలు ఇవ్వాలి. అలాగే గిరిజనులు సాగు చేస్తున్న భూములపైన పారిశుద్ధ్య దౌర్జన్యం నశించాలి. ఈ విధంగా కొనసాగితే భవిష్యత్తులో గిరిజన ప్రజలందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన తీస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఈ గిరిజన అడవి పట్టాలపైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇలాంటి సందర్భంలో అడవి గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న ఎర్రజెండ నాయకత్వం ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం.